గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు ఎందుకు వెళ్లారు? ఇప్పుడు గతంలోనే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనేది యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు పర్టికులర్గా యూరోప్లో ఉన్నటువంటి ఒక్కొక్క దేశంతోనే మళ్ళీ ఎందుకు ట్రేడ్స్ అనేవి, ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి? దానికోసం ప్రత్యేకంగా మోదీ వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు మోదీ ప్లాన్, స్ట్రాటజీ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మామిడి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు వచ్చేటువంటి ఒక డౌట్, విదేశాల నుంచి ఉన్నటువంటి లగ్జరీ బ్రాండ్స్నేమో మనం కొనుగోలు చేయొద్దు, ఒక 1 year పాటు పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు. విదేశాల పర్యటనకు వెళ్ళకండి, లేకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవేమన్నా ఉంటే 1 year పాటు పోస్ట్పోన్ చేసుకోండి. మన వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్, మన వాటిని వికసిత భారత్ అనే దాన్ని, దీన్ని ప్రమోట్ చేయండి అన్నారు. ఇంతకుముందు మనం చూసాము ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కుదుర్చుకున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏమో మన దేశం మీద 140 crore పాపులేషన్ ఉంది కాబట్టి మన దాని మీద ఫోకస్ పెడతాయి అనుకుంటే, మనం ఏంటి విదేశాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో టైపులు పెట్టుకుంటున్నాం? దానికోసం పర్టికులర్గా ఈ సమయంలో, క్రైసిస్ సమయంలో మోదీ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? బోల్డ్ అని డౌట్స్ అనేవి వస్తున్నాయి. అంటే మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయన చెప్పింది ఆదేశం కాదు, విన్నపం. ఓకే, ఫండమెంటల్ డిఫరెన్స్. చాలామంది ఆయన ఏదో ఆర్డర్ ఇష్యూ చేశాడని చెప్తున్నారు, తప్పది. రిక్వెస్ట్ చేశారు ఆయన, ఇది చేస్తే బాగుంటుంది అని సజెషన్ ఇచ్చారు ఆయన. చేస్తామో లేదో మనకు ఇట్స్ అవర్ కాల్, మనం ఏం చేస్తామో మన ఇష్టం అది. 2, విదేశీ పర్యటనకు వెళ్ళకండి అని ఎక్కడా చెప్పలేదు ఆయన. డెస్టినేషన్ వెడ్డింగ్స్ భారతదేశంలో చేసుకోండి అన్నారు ఆయన. 1 సంవత్సరం పాటు బయటకు వెళ్ళకుండా చేసుకోండి అని. ఎస్పెషలీ మనకు చూస్తే కనుక సంపన్నమైన కుటుంబాలు ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళు ఒక ఫ్యాషన్ అయిపోయింది అది. స్కాట్లాండ్లోనో, జర్మనీలోనో, ఇటలీలోనో ఇటువంటి ప్లేసెస్ని తీసుకువెళ్తారు. ఈవెన్ దుబాయ్ ఫ్లైట్ లోడ్స్, 2-3 ఫ్లైట్ లోడ్స్, చార్టర్డ్ ఫ్లైట్స్ తీసుకెళ్తారు. పెద్ద పెద్ద మనకు హాలీవుడ్, తర్వాత మనకు వెస్టర్న్ సింగర్స్, పాప్ సింగర్స్ అందరూ పర్ఫార్మ్ చేస్తారు. కరెక్ట్. సో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అన్నది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు వేస్ట్ అవుతుంది. ఆయన ఏం చెప్తున్నారంటే అదేదో భారతదేశంలో చేయండి అన్నారు. చేయొద్దని చెప్పలేదు ఆయన. ఫర్ ఇన్స్టెన్స్ ముఖేష్ అంబానీ ఆయన కొడుకు వివాహం చేశాడు ఆయన, గుజరాత్లో జామ్నగర్లో చేశాడు ఆయన. ఎంత ఎకో సిస్టమ్ 500 crores ఏమో ఖర్చు అయిందని విన్నాం మనం. దానివల్ల మనకు ఎకో సిస్టమ్ ఎంత లాభపడింది మన దేశంలో. ఇక్కడ ఉన్నటువంటి కేటరర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లు కావచ్చు, మనకు ఇతరత్ర లాజిస్టిక్స్ చేసిన వాళ్ళు, టూరిజం, ఫ్లైట్, దానికి మొత్తం ఎంత 500 crores ఈ దేశంలో ఖర్చు అయింది. సో అందుకని ఖర్చు పెట్టద్దని చెప్పలేదు ఆయన. ఫారెన్ డెస్టినేషన్ వెళ్ళకండి, మన దగ్గర చేయండి అని సజెషన్ ఇచ్చాను. సో ఇది సజెస్టివ్. ఫస్ట్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండవది, మనకు ఫారెక్స్ డ్రైన్ అవుతుంది. ఫారెక్స్ తీసుకువెళ్తే ఏమవుతుంది, అది వీళ్ళకేమో విదేశాల్లో పైసలు ఉండవు కదా. అంటే నల్ల డబ్బు గురించి పక్కన పెడదాం, వీళ్ళ ఎర్నింగ్స్ ఇక్కడ ఉన్నవే దాన్ని ఫారెక్స్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని వాడుకుంటున్నారు. అది చేయకుండా మన దేశంలో వాడండి అన్నది ఆయన ఉద్దేశం. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వోకల్ ఫర్ లోకల్ అన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇండస్ట్రీస్కి ఒక విధమైనటువంటి సపోర్ట్ వస్తుంది. దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. న్యాచురల్ కదా, అది ఏ ప్రధానమంత్రి చెప్పవలసింది అదే. ఆయన తీసుకెళ్ళి యాపిల్ ఐఫోన్ తీసుకొని వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది అది? సో ఇట్ డిపెండ్స్. భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ వేయకుండా విదేశీ ప్రోడక్ట్స్ తీసుకొని ఆయన పెడితే కనుక ఆబ్వియస్లీ పీపుల్సే నువ్వేమో ఒకటి చెప్తున్నావు, నువ్వు చేసేది వేరే కదా అంటారు. అందుకని ఆబ్వియస్లీ మన మీద ఫోకస్ పెట్టడం అనేది ఆయన ఉద్దేశం అది. కానీ ఆయన చెప్పిన వాటిల్లో మనం చూస్తే కనుక యాక్చువల్గా ఇది సక్సెసివ్ గవర్నమెంట్స్, మన దేశంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యం కింద మనం ఫస్ట్ భావించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్ అది. ఒక విషయం చూద్దాం. ఇప్పుడు ఈ టూరిజం డెస్టినేషన్స్ అనుకుందాం. మన దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఉదయ్పూరు, మనకు జైపూర్ లాంటి పెద్ద పెద్ద ప్యాలెస్లు అయితే 10-20 ఉంటాయి మన దగ్గర. మిగతా రాష్ట్రాలు ఎందుకు డెవలప్ చేసుకోలేదు? తెలంగాణలో మనకు హెరిటేజ్ సైట్ ఏదైనా ఒకటైనా మనం చూపించగలమా? ఎందుకు డెవలప్ చేసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదు?
విశాఖపట్నం వన్ ఆఫ్ ద బెస్ట్ కోస్టల్ రీజన్స్ మనకున్నవి, దేశంలోనే మంచి కోస్టల్ రీజన్ అది. గోవా అంతా పొల్యూట్ అయిపోయింది, ఫారినర్స్ వచ్చారు, అంతా నాశనం అయిపోయింది అది. కేరళ ఆల్రెడీ అయిపోయింది. ఈస్ట్లో మనం ఎందుకు దాన్ని డెవలప్ చేసుకోలేకపోయాం మనం? వై కుడ్ వి నాట్ ప్రొడ్యూస్ అ డ్రీమ్ డెస్టినేషన్? దాని ఫెయిల్యూర్ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. అలాగే తమిళనాడు చూద్దాం. తమిళనాడులో అన్ని బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి, ఎంత హెరిటేజ్ సంబంధించింది తక్కువేం లేదు మన దగ్గర. దాన్ని ఎందుకు కూడా ఎన్కాష్ చేయలేకపోతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిలియర్. మనకు బెంగాల్ చూద్దాం. బెంగాల్లో హిమాలయాలు, సముద్రము రెండు ఉన్న ఏకైక రాష్ట్రం బెంగాల్. మరి అక్కడెందుకు వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు? ఎందుకంటే మనకు ఉన్నటువంటి రాజకీయాల ప్రాబ్లం. అన్నీ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఖజానాలో ఏం పైసలు లేవు వీళ్ళ దగ్గర. కాబట్టి అది మన ఫెయిలియర్. ఎవరైనా వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవాలంటే కూడా మన దగ్గర ఎకో సిస్టమ్ లేదు. ఇది ఫస్ట్. అలాగే మనం మిగతా అంశాలు తీసుకుందాం. మనకు ఆయిల్, మనకు వంట నూనె తగ్గించుకోండి అన్నారు. ఆఫ్ కోర్స్ అది తగ్గించుకోవాల్సిందే. మనకు వేపుళ్ళు ఇవన్నీ కూడా అంత హెల్త్ పరంగా మంచిదే. అది అందరు చెప్పేది అదే. న్యాచురల్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పడంలో ఆయన తప్పులేదు. కానీ దీనిలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సక్సెసివ్ గవర్నమెంట్స్, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎంఎస్పి పేరిట ఒక 5-6 పంటలకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఏమైంది? వరి వేయడం అనేది నార్మల్, న్యాచురల్ అయిపోయింది. ప్రభుత్వాలన్నీ దానికి నీళ్లు ఫ్రీగా ఇస్తాయి, విద్యుత్ సరఫరా ఫ్రీగా ఉంటుంది, దానికి కొనుగోళ్ళు కూడా వాళ్లే మార్కెట్ యార్డ్స్లో అవే కొంటారు. కాబట్టి రిస్క్ ఎవరు తీసుకోదలుచుకోలేదు. ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ వరేస్తారు. మీరు ఒక మీకంటే పైన ఒక 5,000 ఎకరాలు అందరూ రైతులు వేసేశారు. మీరు కింద పప్పు ధాన్యాలో లేకపోతే మీరు మన ఆయిల్ సీడ్సో వేయదలుచుకున్నారనుకోండి, మీరు వేయగలరా? ఎందుకంటే నీళ్లు వెళ్ళిపోతుంటాయి, పారుతాయి, మీ పొలాల్లోకి వచ్చేస్తాయి, మీరు దాన్ని తట్టుకోలేరు. మీకు ఆప్షన్ లేదు. మీరు వేయాలన్నా కానీ మీకు ఆప్షన్ లేదు, అనివార్యంతో మీరు కూడా దానికే వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నాం? మన ఎఫ్సిఐ గోడౌన్స్లో లక్షల టన్నులు మురిగిపోతున్నాయి. అక్కడ కుళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ లిక్కర్ కంపెనీలకు అమ్ముతున్నాం మనం. ఎంత మనం ఇచ్చే ఎంఎస్పి ప్రైస్ ఎంత, మార్కెట్ ధర ఎంత? ఈ నష్టం ఎవరు పూడ్చాలి దాన్ని? సో ఈ యొక్క పాలసీల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పాలసీల వల్ల ఈరోజు వాళ్ళు ప్రత్యామ్నాయాలు తీసుకురాలేకపోతున్నారు. దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు ప్రపంచంలోనే హయ్యెస్ట్ పర్ క్యాపిటా కల్టివబుల్ ల్యాండ్ మన దేశంలో ఉంది. అసలు పాకిస్తాను, బంగ్లాదేశ్ విడిపోకుండా ఉంటే హయ్యెస్ట్ ఈవెన్ ఎకరేజ్ కూడా మన దగ్గరే ఉంది. ఇప్పుడు బహుశా యుఎస్ఏ, బ్రాజిల్ ఆ స్థాయిలోకి వస్తున్నాయి. కానీ వాళ్ళ ఫార్మింగ్ అంతా కూడాను ఇట్స్ కమర్షియల్ ఫార్మింగ్. అది లక్షల ఎకరాలు వాళ్ళు ఒకటేసారి దున్నేస్తుంటారు, కెమికల్స్ వాడతారు. కాబట్టి దట్స్ నాట్ ట్రస్ట్ వర్ది. మనది సారవంతమైన భూమి, ఎన్నో వేల సంవత్సరాలుగా తయారు చేసినటువంటి భూమి. కానీ మన ప్రొడక్షన్ ఎందుకు ఇలా తయారైంది? మనకు గతంలో మనకు ఎన్టీ రామారావు గారు రూపాయి బియ్యం, కిలో బియ్యం ఇవ్వక ముందర బియ్యం తినేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది మన రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా. అది వచ్చిన తర్వాత ₹1 వస్తుంది కదా, అందరు షిఫ్ట్ అయిపోయారు. మన లైఫ్ స్టైల్ షిఫ్ట్ అయ్యాం. ఈరోజు మనం ప్లేట్లో చూసామంటే కనుక ఎన్నో అంశాలన్నీ కూడా మనకు ఈ మిల్లెట్స్ అన్నవని పోయినాయి, మాయమైపోయాయి. అలాగే మనకు పప్పు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ మాయమైపోయినాయి. తర్వాత మనకు అలసందలు, పిల్లలకి ఎవరైనా పేరు విన్నారా? దాన్ని అలసందల పేరు ఎవరు వినరు అసలు. ఎన్నో మాయమైపోయినాయి. హెల్దీ ఫుడ్ అనేది ఒక ఓవరాల్ ఫుడ్ అనేది మన దగ్గర నుంచి పోయింది. అందుకనే మోదీ గారు చెప్పిన దాంట్లో దానికి విషయం ఏంటంటే ఫారెక్స్ డ్రైన్ అవుతుంది. ఆయన ఆ యాంగిల్లో చెప్పారు. మనం ఇప్పుడు మలేషియా, ఇండోనేషియా నుంచి మనం పామ్ ఆయిల్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దేశంలో ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అది అంటే ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అలాగే ప్రతి అంశం కూడా ఆయన చెప్పినవన్నీ కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ పొలిటికల్ సిస్టమ్. మన సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు విదేశాల మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంత మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి తగ్గించుకుంటే బాగుంటుంది అని ఆయన సజెషన్ ఇచ్చారు. ఆయన ఏమి ఇంపోజ్ చేయలేదు ఎవరి మీద కూడా. లేదు నేను విదేశాలకే వెళ్తాను మా అమ్మాయి పెళ్లికి, నేను అక్కడే చేస్తాను అంటే ఆయన వద్దంటలేదని. చేస్తే బాగుంటుంది సూచన ఇచ్చారు. మిగతా గతంలో ఉన్న ప్రభుత్వాలు చిదంబరం ఉన్నప్పుడు కూడా దీని మీద బంగారం మీద ఇంపోజ్ చేశారు ఆయన. 80-20 అని ఇటువంటి స్కీమ్స్ ఏవో పెట్టారు. ఇంపోర్ట్ చేస్తే 80% ఇక్కడ మీరు వాడుకోవచ్చు, కానీ 20% మీరు ఎక్స్పోర్ట్ చేసి తీరాలి. ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఓకే, 15% దాన్ని ట్యాక్స్ పెంచారు తప్పితే, మినహాయిస్తే ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు ఓన్లీ సజెషన్ మాత్రమే ఇచ్చారు ఆయన, రైట్? సో అందుకని దీన్ని ఆ దృష్టిలో చూడాలి. మనకు సంక్షోభం లేదు ఇప్పుడు, కానీ
ఈ యొక్క ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నది కనుక మనం అలవర్చుకున్నామంటే మనకు రేపు అమెరికా కానీ గల్ఫ్ కానీ ఎవరైనా మనల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి నుంచి మనం బయటపడతాం. వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేయలేనటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ చూద్దాం మనం. ఖతార్ నూపూర్ శర్మ వచ్చేసి తస్లీం రెహమానీ తోటి టీవీ డిబేట్లో ఆవిడ ఖురాన్లో చెప్పిన అంశాలే చెప్పింది, ఆవిడ అబద్ధం ఏం చెప్పలేదు. కానీ అది ఎంత దుమారం రేపిందో మనం చూసాం. అది ఖతార్ మన మీద కామెంట్ చేసి మన గ్యాస్ కట్ చేసే బెదిరింపులు చేశారు. ఎంత దేశం అది! తిప్పి కొడితే మన తెలంగాణలో ఒక 1.5 డిస్ట్రిక్ట్స్ అంత ఉంది, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కానీ మన తల వంచాల్సి వచ్చింది. ఎందుకంటే దేశానికి మొత్తం గ్యాస్ సరఫరా అయిపోతే మన పరిస్థితి ఏమవుతుంది? 6 మంది మన నేవీ ఆఫీసర్స్ని రిటైర్ అయిన వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టారు. వాళ్ళు తల వంచాల్సి వచ్చింది. మనం ఈరోజు మనకు గ్యాస్కి ప్రత్యామ్నాయం ఇక్కడ ఉండింటే కనుక ఈరోజు మన పరిస్థితి ఉండేది కాదు కదా. ఇంత ప్రపంచంలోనే 3వ 4వ పెద్ద దేశం అయి ఉండి మనము ఒక చిన్న దేశం ముందర మనం ఏం అనలేని పరిస్థితికి వచ్చాం మనం. అందుకని మోదీ గారి సూచనలన్నీ అవి. రాబోయే రోజుల్లో మనం ఒకరి మీద ఆధారపడకుండా ఒకరు మనల్ని ఏదో విధంగా మనల్ని కంట్రోల్ చేయకుండా ఉండే దిశగా మనమే ఆత్మనిర్భరత పెంచుకుంటే బాగుంటుంది అనేది దాని సూచనలు మాత్రమే. విదేశాల మీద ఆధారపడొద్దు అనుకుంటున్నాం, మనమే ఆత్మనిర్భర్గా ఉండాలి అనుకుంటున్నాం. వీటికే మనకి మన దగ్గర ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో లేదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ అదే విదేశాలకు వెళ్ళి అదే టైప్స్ కోసం చూడడం, లేకుంటే వాళ్ళతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకొని రావడం అనేది, వాటికి సంబంధించి ఇప్పుడు లెక్కలు కూడా వస్తున్నాయి. ఏ దేశంలో ఏమేం చేసామో, ఏ ఒప్పందాలు అయ్యాయి అనేది. మళ్ళీ అదెందుకు చేస్తున్నాం? మన దగ్గర ఏవి లేవో అది వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. మన దగ్గర ఏమి లేవు, టెక్నాలజీ లేదు. ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేసే దేశం మనది. కానీ ఐపీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, పేటెంట్స్ ఎన్ని ఫైల్ చేస్తున్నాం మనం? అమెరికా గతంలో యావరేజ్గా సంవత్సరానికి 1,00,000 పేటెంట్స్ ఫైల్ చేస్తే జపాన్ రమారమి 25,000 పేటెంట్లు ఫైల్ చేసేది. చైనా 16,000 పేటెంట్లు ఫైల్ చేసేది. భారతదేశం 1000 పేటెంట్లు ఫైల్ చేసేది. ఎవరి దగ్గర తప్పు ఉంది? అది అక్కడికి వద్దాం. తప్పు ఎవరుందో ఫస్ట్ పొజిషన్ ఏంటో అర్థం చేసుకుందాం. మన దగ్గర టెక్నాలజీ లేదు, టెక్నాలజీ కూలీలను తయారు చేస్తున్నాం మనం. బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది అనే ఒక మాట. బ్రెయిన్ డ్రైన్ ఒకటి. ఈరోజు హూ ఇస్ సుందర్ పిచ్చయ్య, హూ ఇస్ సత్యనాదెండ్ల, టెక్నాలజీ కూలీలు ఆ దేశానికి, ఆ కంపెనీలకు ఊడిగం చేస్తున్నటువంటి వాడు. టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నారా? చేయట్లేదు. మన దగ్గర ఇంతమంది ఇంజనీర్లు ఉన్నాయి, ఇంత ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎవరైనా టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నారా? చేయట్లేదు. టెక్నాలజీ అసలు మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, తర్వాత కంప్యూటర్ సైన్సెస్, మనకు ఇటువంటి 1, 2 ఎక్కడైతే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయో ఆ సీట్లకే డిమాండ్ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎంతమంది వెళ్తున్నారు? మెకానికల్ వస్తే ఎంతమంది వెళ్తున్నారు? ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎంతమంది వెళ్తున్నారు? సో ఇది మన ప్రాబ్లం. టెక్నాలజీ మనం తయారు చేయట్లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గర వెళ్ళక తప్పట్లేదు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు గ్రీన్ టెక్నాలజీ అంటున్నాం మనం. హైడ్రోజన్ ఇటువంటివి ఏవో చాలా కొత్త కొత్త టెక్నాలజీస్. ఆ నార్డిక్స్ దేశాలైతే అద్భుతాలు, దానిలో అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఏం మనం చేయలేము? అవి ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు చేస్తున్నాం, మనం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు అమెరికా యొక్క పేటెంట్స్ తగ్గిపోయాయి, చైనీస్ పేటెంట్స్ పెరిగిపోయాయి. వాళ్ళది 1,00,000 పైన దాటిపోయింది. అమెరికా తగ్గుతోంది, జపాన్ది తగ్గింది. మనం ఎక్కడ పెరగలేదు, 1000 నుంచి 1,500కి వెళ్ళాం అంతే. ఇది మన ప్రాబ్లం. టెక్నాలజీ లేదు మన దగ్గర. కానీ అవసరం వస్తే ఏం చేయగలమో మనకు ఆ శక్తి ఉంది. హనుమంతుల వారికి ఆయన శక్తి తెలియనటువంటి పరిస్థితి మనది కూడా. ఎవరో వచ్చి నువ్వు చాలా గొప్పవాడు రా అని చెప్తే మనం చాలా అద్భుతాలు చేయగలం. కరోనా అప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, పీపీబీ కిట్లు లేవు, టెస్టింగ్ కిట్స్ లేవు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలు వాళ్ళు మన మీద ఇంపోజ్ చేశారు. 3-4 నెలల్లో ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోగలిగాం. సో మన దగ్గర కెపాసిటీ మనం చెయ్యం. ఈజీ వే రూట్. ఎంత ఈజీగా అమెరికాకు వరకు ఎక్స్పోర్ట్ చేస్తామంటే అయిపోతుంది. కాబట్టి రిస్క్ తీసుకోం, రీసెర్చ్ లేదు. చైనాలో ఈరోజు 2.5% జీడిపి రీసెర్చ్ మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ జీడిపిలో వాళ్ళ జీడిపి ఎంత? రమారమి 15 నుంచి 18 ట్రిలియన్ డాలర్స్. అఫ్కోర్స్ వాళ్ళ ఫేక్ నంబర్స్ ఉంటాయి. $10 ట్రిలియన్ అనుకుందాం కాసేపు. అంటే దాంట్లో $2.5 ట్రిలియన్ వాళ్ళు రీసెర్చ్ మీద ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నాము? మన జీడిపి దానికంటే చాలా తక్కువ, ఓన్లీ $4 ట్రిలియన్ మనది. మనకున్న జీడిపిలో 0.64% ఖర్చు పెడుతున్నాం మనం. టెక్నాలజీ క్రియేట్ చేయనప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఎవరి దగ్గర నుంచి టెక్నాలజీ తెచ్చుకోవాలి కదా.
మన దగ్గర టెక్నాలజీ క్రియేట్ అయ్యేంతవరకు ఎవరి నుంచో తెచ్చుకోవాలి కదా. అందుకని మోదీ గారు వెళ్ళారు. ఈ మోదీ గారి పర్యటన అంతా అదే. ASML మనకు నెదర్లాండ్స్లో ఉన్నటువంటి కంపెనీతోటి టాటాస్ ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు? ప్రపంచంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగినటువంటి మషీన్లని తయారు చేసే ఏకైక కంపెనీ అది. చైనా కాదు కదా అబ్బా పీతాంబరుడు, ఏ దేశానికైనా వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ మషీన్స్ కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోవాలి. అమెరికా వాడిని కంట్రోల్ చేస్తుంది, చైనాకు అమ్మొద్దు అని కంట్రోల్ చేస్తుంది. చైనా ఆ మషీన్స్ని మళ్ళీ రెప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తోంది, ఇంకా సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి. మనం వెళ్ళి వాళ్ళు ఒప్పందం చేసుకున్నాం, వాళ్ళ దగ్గర మెషిన్స్ తెచ్చుకుంటున్నాం. మెషిన్స్ తెచ్చుకోకపోతే ఏమవుతుంది? తైవాన్ నుంచో చైనా నుంచో అమెరికా నుంచో మనం చిప్పులు కొనుక్కోవాలి. ఎంతకాలం కొనుక్కుంటూ వెళ్తాం మనం? ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ తైవాన్ని చేతులు వదిలేసాడు, తిలోదగాలు ఇచ్చేసాడు. చైనా ఎప్పుడో దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. మన పరిస్థితి ఏమవుతుంది? వాడి ఇష్టానుసారం మనకి ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అదొకటి. రెండు, వాడి దగ్గర మనం చిప్పులు కొన్నామంటే ప్రతి చిప్లో వాడి బ్యాక్ ఎండ్ వాడికి కనెక్షన్ ఉంటుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. రేపు మనం వాడితో యుద్ధం చేయాలన్నా వాడి టెక్నాలజీతో యుద్ధం చేయాలి. మన రఫైల్స్ కానీ, మన తేజస్ కానీ ఇంకేమైనా టేక్ ఆఫ్ అవ్వాలి, మన బ్రహ్మోస్ ఏదైనా వెళ్ళాలంటే దానిలో పెట్టే చిప్స్ అని వాడిచ్చే చిప్సే ఉంటాయి. ఎలా మనం యుద్ధం చేయగలం వాడితోటి? కాబట్టి మనకు ఆత్మనిర్భరత కావాలంటే మనకు ఆ మషీన్లు కావాలి ఫస్ట్. అందుకని ఆయన అక్కడికి వెళ్ళారు, నెదర్లాండ్స్కి వెళ్ళారు. యుఏఈ ఓపెక్ నుంచి బయటకు వచ్చేసింది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చేసింది, ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా అమ్మవచ్చు, ఏ ధరకైనా అమ్ముకోవచ్చు వాళ్ళు. ఈరోజు ఖతార్ దగ్గర నుంచి మనకు గ్యాస్ రావట్లేదు, వాళ్ళకున్నంత గ్యాస్ వీళ్ళ దగ్గర లేదు, కానీ వీళ్ళ దగ్గర కూడా గ్యాస్ ఉంది యూఏఈలో కూడా. ఎందుకంటే ఖతార్ వీళ్ళకి ఆల్మోస్ట్ నైబర్, కొద్ది సముద్రం, ఒక 50-60 కిలోమీటర్ సముద్రం తప్పితే ఇట్స్ ఆల్మోస్ట్ బార్డర్ టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాస్ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. మనకు ఎనర్జీ నీడ్స్ కావాలి, మనకు ఆయిల్ కావాలి, గ్యాస్ కావాలి, రెండు కావాలి. ప్లస్ ఓపెక్ రేట్స్ కాకుండా, ఓపెక్ కంట్రోల్ లేకుండా మనకు వస్తున్నాయి. అందుకని ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతో. ఇది మనకి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఇబ్బందులని అధిగమించడానికి కోసం మనం తీసుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే ఫుజైరా అన్నది గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉంది యూఏఈకి. మిగతాదంతా కూడా వాళ్ళ అబుదాబి, దుబాయ్, షార్జా ఇవన్నీ కూడా పర్షియన్ గల్ఫ్లో ఉంటాయి. అది మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి రావాలి, దానికి ఇబ్బందులు ఉన్నాయి. ఫుజైరాలో ఇబ్బంది లేదు. కానీ ఫుజైరాకి వెళ్ళాలంటే కనుక వాడు పైప్ లైన్ వేయాలి. ఆ పైప్ లైన్ వేయాలంటే కొద్ది కొండ ప్రాంతం ఉంటుంది, ఆ కొండ ప్రాంతం నుంచి పైప్ లైన్లు వేయాలి. ఈ ప్రాజెక్ట్ కూడా రేపు మనకే రాబోతుంది, లేకపోతే చైనీస్కి ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది అది? కాబట్టి స్ట్రాటజీగా మనం అక్కడ అవసరం అనుకున్నది. అందుకని మోదీ గారు వెళ్ళారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ చర్యల వల్ల గల్ఫ్ కూటమి మొత్తం ధ్వంసం అవుతుంది. దాంట్లో చీలికలు వచ్చేసినాయి, విభేదాలు వచ్చినాయి. యుఏఈ, ఇజ్రాయెల్ ఒక కూటమిలోకి వెళ్ళిపోయారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఒక కూటమిలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో మనం అక్కడ లేము అంటే కనుక దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే శక్తులు వచ్చేదాన్ని ఏమైనా చేయొచ్చు. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరూ దాంట్లో దూరుతారు. ఆల్రెడీ పాకిస్తాన్, సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం పెట్టేసుకున్నారు వాళ్ళు. మనం ఏం చేయాలి? అందుకని మోదీ గారు వెళ్ళారు అక్కడికి. మోదీ గారు వెళ్ళడం వల్ల ఈరోజు స్ట్రాటజిక్గా పాకిస్తాన్ ఇస్ అవుట్ ఆఫ్ ద గేమ్, మనం అక్కడికి వచ్చేసాం. ఇది మనకు చాలా క్రూషియల్. తర్వాత కీలకంగా ఏంటంటే వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ మన దేశంలో పెట్టదలుచుకున్నారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే వాళ్ళవే, చమురు వాళ్ళదే, మన దగ్గర స్టోర్ చేసుకుంటారు. అంటే మనం బ్యాంక్లో లాకర్ రెంట్ పెట్టుకుంటాం, లాకర్ తీసుకుంటాం కదా, లాకర్ వాడిది బ్యాంక్ది, కానీ లోకల్లో వస్తువులన్నీ మనవే. కానీ మనం వాడుకోలేం కదా దాన్ని. వాడుకోవాలంటే వాడుకోవచ్చు, ఆ కండిషన్ ఉందా అక్కడ పెట్టి? మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా అమ్ముకోవచ్చు, మనం కూడా అమ్మచ్చు కదా. ఇప్పుడు $100 పర్ బ్యారెల్ అమ్ముతున్నారు ప్రపంచంలో. మనం కూడా కొనదలుచుకుంటే కనుక వాడికి ఇస్తే కానీ ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మనం. వాడికేంటి, మనకిస్తాడా? ఫిలిప్పైన్స్కో, ఇండోనేషియాకో, మలేషియాకో, సింగపూర్కో, జపాన్కో అమ్మే బదులు భారతదేశం కొనుక్కుంటే మనకి ఇస్తాడు, దాన్ని ఉంది అది. కాబట్టి అది ఇబ్బంది లేదు మనకి. స్టోరేజ్ ఇక్కడ పెట్టుకుంటున్నాడు కాబట్టి దానికి మనకి రెంట్ ఇస్తాడు. అదేదో అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళే కడతారా ట్యాంకేజెస్, లేదా మన వాళ్ళు కడితే దాంట్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇవన్నీ స్టోరేజ్ చేసుకున్నందుకు మనకు సెక్యూర్డ్. మనం ఏంటి, న్యూక్లియర్ పవర్ దేశం, మన మీద యుద్ధాలు జరగవు. అది న్యూక్లియర్ పవర్ లేదు కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు యుద్ధం జరిగి ఏమైనా కానీ కూడా నష్టం వస్తే మన దేశంలో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి అమ్ముకోవచ్చు. ఆల్రెడీ సౌదీ ఆరామ్కో, రిలయన్స్తో ఇటువంటి ఒప్పందమే చేసుకుంది. యుఏ కూడా పెట్టుకుంటుంది. మన దేశం చాలా సెక్యూర్డ్ కాబట్టి పెట్టుకుంటున్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు, చైనాతో యుద్ధం వచ్చినప్పుడు, లేదా ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు, మహమ్మారి, మనకు కరోనా లాంటివి వచ్చినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకోవడం కష్టం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తీసేసుకుంటాం మనం. వాడికి ఏంటి అమ్మాల్సిందే, ఎవడికో కూడా అమ్మాల్సిందే కదా, మనకు అమ్ముతాడు.
కాబట్టి ఇంత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనకుంది. అందుకని మోదీ గారి విజిట్ ప్రతి దాంట్లో మీరు చూస్తే కనుక ఈ ఫ్యూచరిస్టిక్ మన దేశానికి కావాల్సిన భవిష్యత్తులో కావాల్సిన అవసరాలన్నీ కూడాను దాని మీద ఫోకస్ పెట్టి ఆయన వెళ్తుంది. ఈ ట్రిప్ అంతా దానికోసం వెళ్ళారు. ఆయన సరదాగా ఏం వెళ్ళలేదు. ఆయన ఫ్లైట్లో పడుకుంటారు. ఆయన దిగంగానే మీటింగ్స్ ఉంటాయి ఆయనకి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి ప్రతి దాంట్లో మీరు చూస్తే కనుక ఇవి మనకు వస్తున్నాయి. నార్డిక్ దేశాలు స్వీడన్, తర్వాత మనకు నార్వే, ఇక్కడి నుంచి ఫిన్లాండ్, అక్కడి నుంచి మనకి ఏమొస్తున్నాయి, నేను ఇందాక చెప్పాను కదా, క్లీన్ ఎనర్జీ, దీనికి సంబంధించి వస్తుంది. రెండవది అక్కడ ఆర్క్టిక్ ఓషన్లో మంచు కరుగుతోంది, క్రమేపీ కరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ అంటామో దానికి. గ్లోబల్ వార్మింగ్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయను నేను. గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ఇష్టం వచ్చిన డేట్ చూసుకొని ఆ డేట్ నుంచి ఇప్పటిదాకా చాలా పెరిగిపోయింది అంటే కనుక దానికి ఒక 300-400 సంవత్సరాల ముందర వెళ్ళామంటే ఇంతకంటే దరిద్రమైన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడేమి మీకు ఫ్యాక్టరీలు లేవు, మీకు పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. అప్పుడు కూడా కరిగే కదా అవి. ఎవ్రీ సైకిల్ ఉంటుంది అది. ఎవ్రీ 7-8 వేల సంవత్సరాలకి సైకిల్ ఉంటుంది అది. కాబట్టి అది వేరే చర్చ అది. బట్ ఇప్పుడు కరుగుతోంది అది. కరుగుతూ ఉంటే ఏమవుతుంది, అక్కడ ఎక్స్ప్లోరేషన్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అక్కడ ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ గేమ్లో లేమంటే కనుక మళ్ళీ చైనీస్ వెళ్ళి కూర్చుంటారు అక్కడ. మనం ఆల్రెడీ అక్కడ ఒక టవల్ వేసి కూర్చున్నామంటే, రిజర్వ్ చేసుకున్నామంటే రేపు మనం అక్కడికి వెళ్తాం. అక్కడ ఎక్స్ప్లోరేషన్ మనకు వాళ్ళు రిగ్స్ ఇస్తారు, మనం అక్కడే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. దానికి వచ్చినందుకు ఖర్చు పెట్టాం కాబట్టి మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన దేశానికి తెచ్చుకోవచ్చు. రెండవది షిప్పింగ్ లేన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు తిరిగేదంతా కూడా ఇక్కడి నుంచి మనకు రష్యా నుంచి రావాలంటే కనుక మనకు డిస్టెన్స్ ఒకటి ఉంది, ప్లస్ ఒకటి సెట్ రూట్ ఉంది. మనకి వేరే రూట్ మనకు అక్కడి నుంచి పైనుంచి వ్లాడివాస్టక్ నుంచి మనకు చెన్నైకి వచ్చేటువంటి రూట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ చైనా ఆల్రెడీ మొదలుపెట్టింది. చైనా వాళ్ళ నైజం ఏంటంటే వాళ్ళకు సంబంధం లేని ప్రాంతాన్ని కూడా వాళ్ళకు కలిపేసుకుంటారు. ఇండియన్ ఓషన్ రీజన్కి చైనాకి సంబంధం లేదు, కానీ వాళ్ళు ఏమంటారంటే వీఆర్ నియర్ ఇండియన్ ఓషన్ పవర్ అని చెప్పేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నియర్ ఆర్క్టిక్ ఓషన్ పవర్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆర్క్టిక్ ఓషన్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఆర్క్టిక్ ఓషన్లో రష్యా ఉంది, అమెరికా ఉంది, అలాస్కా ఉంది కాబట్టి అమెరికా ఉంది, అలాగే మనకు కెనడా ఉంది, గ్రీన్లాండ్ ఉంది. గ్రీన్లాండ్ మీద కన్ను వేయడం దానికి కారణం అదే. ఈ నార్డిక్ స్టేట్స్ ఉన్నాయి, డెన్మార్కు, తర్వాత మనకు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని వీటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం. సో మనకు అక్కడ వచ్చేటువంటి ఎనర్జీ సప్లైస్ మనం ముందుగానే మనం దాన్ని రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. రెండు, ఈ షిప్ లేన్స్లో చైనాకు మొనోపొలీ లేకుండా మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆఖరిగా మనకు ఇటలీ చూద్దాం. ఇటలీలో ఈరోజు మనకు ఈ ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో మనకు 2023లో మనకు జరిగిన G20 సమ్మిట్లో మనము అప్పుడు సపరేట్గా ఆ సమ్మిట్ బయట మనం కొన్ని దేశాలు కలిసి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ మనం పెట్టుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఇక్కడి నుంచి ముంబై నుంచో లేకపోతే గుజరాత్ నుంచో మన షిప్పులు వెళ్ళి ఫుజైరోలో కానీ లేదా మనకు జబల్ అలీ పోర్ట్ మన దుబాయ్లో కానీ లేదా మన అబుదాబిలో కానీ మన సరుకులు రవాణా అక్కడ దించితే కనుక ట్రైన్లలో దాన్ని అక్కడ లోడ్ చేసి ఇజ్రాయెల్లో ఉన్న హైఫా దాకా తీసుకువెళ్ళడం. అంటే వయా సౌదీ అరేబియా, తర్వాత జార్డన్, తర్వాత మనం ఇజ్రాయెల్ దాకా తీసుకువెళ్ళడం. హైఫా పోర్ట్ చైనీస్ కంట్రోల్లో ఉండింది. అది అమెరికా ఒత్తిడితోటి దాన్ని అదానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు భారతీయ కంట్రోల్లో ఉంది హైఫా పోర్ట్. ఇజ్రాయెల్లో ఉన్నట్టు హైఫా పోర్ట్ మన అధీనంలో ఉంది. ఇప్పుడు హైఫా పోర్ట్ దాకా తీసుకువెళ్తే హైఫా పోర్ట్ నుంచి మళ్ళీ షిప్లో లోడ్ చేసి 2 డెస్టినేషన్స్ మనకి యూరోప్లో ఎంటర్ అవ్వాలంటే గ్రీస్ కానీ లేదా ఇటలీ కానీ. గ్రీస్లో మనకు 2 పోర్ట్స్ ఇస్తున్నారు. దాంట్లో బహుశా ఒకటి అదాని, ఒకటి ఎల్ఎన్టీ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇటలీలో కూడా మనకు చాలా కీలకం. ఇటలీ వెస్టర్న్ యూరోప్కి ఓపెన్ అవుతుంది. గ్రీస్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్కి ఓపెన్ అవుతుంది. మనకు జర్మనీ కావచ్చు, పోలెండ్, చెకోస్లోవాకియా, తర్వాత మనకు లాట్వియా, లిథువేనియా, ఇవేవైతే ఉన్నాయి, మొల్డోవా, ఈ ఈస్టర్న్ యూరోప్కి అంతా కూడా మనకు గ్రీస్ నుంచి వెళ్ళొచ్చు. ఇటలీ నుంచి వెళ్తే మనకు ఫ్రాన్స్, స్పెయిన్, మనకు యూకే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అక్కడి నుంచి. కాబట్టి చాలా కీలకం మనకి. అందుకని ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్లో ఇటలీ మనకు చాలా కీలకం. 2, ఇటలీకి సంబంధించి ఇటలీలో టెక్నాలజీ ఉంది. మన దేశంలో మారుతి కారు కూడా రాకముందర 2 కార్లు ఉండేవి. ఒకటి అంబాసిడర్ ఉండేది, రెండోది ఫియట్ ఉండేది. ఫియట్ ఈస్ ఇటాలియన్. ఇప్పుడు కూడా 800 కంపెనీలు, ఇటలీ కంపెనీలు మన దేశంలో పనిచేస్తున్నాయి. ఇటలీలో కోర్ ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర చాలా పటిష్టంగా ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల మనకి అది కూడా ఇంజనీరింగ్ అడ్వాంటేజ్ కూడా వస్తుంది మనకి. చాలా అంశాల్లో మనం ఇప్పటికి కూడా ఏదో మొహంజదారో, హరప్పాలో ఉన్న టెక్నాలజీ నుంచి మనం బయటకు ఎదగలేదు.
కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. వ్యవసాయ రంగంలో చూసామంటే మనం ఇప్పటికి కూడా పంట పండిస్తున్నాము, వచ్చిన పంటని అమ్ముతున్నాం. దాన్ని ప్రాసెసింగ్ చేయడమో వాల్యూ యాడ్ అన్నది మన దగ్గర లేనే లేదు. టెక్నాలజీ లేదు మన దగ్గర. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఇక్కడ కాపీ కొట్టి దాన్ని రెప్లికేట్ చేస్తున్నాం అంతే. మనదంటూ సొంతంగా మనం ఏం టెక్నాలజీ తీసుకురాలేదు. నేను గూగుల్లో పనిచేసేటప్పుడు చాలా టెక్నాలజీస్ చూశాను వాళ్ళ దగ్గర. ఇంకా ఈ రోజు దాకా మార్కెట్లో రాని టెక్నాలజీస్ చూశాను. అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ. ఈ సంక్షోభం వస్తే కనుక నెక్స్ట్ ఏం చేయాలని దానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ స్ట్రాటజీగా వాళ్ళు ఆ టెక్నాలజీస్ బయటకు తీసుకురాలేదు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ హార్డ్వేర్, పెన్ను పెట్టుకున్నామంటే మనము నా కళ్ళారా నేను చూశాను. ఇది ఎప్పుడు 2006, 2007లో చెప్తున్నాను. పెన్ను క్లిక్ చేసామంటే దానికి 2 లైట్స్ వస్తాయి. ఒకటి కింద వర్చువల్ కీబోర్డ్ వస్తుంది, ఇంకోటి వర్చువల్ స్క్రీన్ వస్తుంది కూడా. సో దీని మీద వర్చువల్ స్క్రీన్ టైప్ చేసి మనం క్లౌడ్ని యాక్సెస్ చేసి, గూగుల్ క్లౌడ్ యాక్సెస్ చేసి ఏం చేయాలో చేయొచ్చు. పవర్ పాయింటా, ఈమెయిలా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. చేసి ఆపేసి దాన్ని జోబులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు. జస్ట్ పెన్. మళ్ళీ ల్యాప్టాప్లు ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా. కరెక్ట్. ఇప్పుడు అది కనుక టెక్నాలజీ బయటకు వస్తే ఈ అమెరికన్ హార్డ్వేర్ ఇండస్ట్రీ అంతా ఏమవుతుంది? డెల్, తర్వాత ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మనకి ఇంటెల్, ఇవన్నీ ఏమవుతాయి? అన్నీ నాశనం అయిపోతాయి కదా. కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి. అందుకని వాళ్ళు బయటకు తీసుకురాలేదు. మనకు కార్బొరేటర్, మనకు ఇది కూలెంట్ ఉంటుంది మనకు ఆటోమొబైల్స్లో. మనకు నీళ్ళు వచ్చి దానికి ఇంజిన్ కూల్ చేయడానికి రేడియేటర్ ఉంటుంది కదా. రేడియేటర్ టెక్నాలజీ ఒక సింగిల్ పైప్ ఉంది, మొత్తం వ్యాక్యూమ్ ఉంటుంది. ఇక్కడ హాట్ ఒక లోపల ఒక చిన్న వాటర్ బబుల్ ఉంటుంది, ఒక నీటి చుక్క ఉంటుంది, నీటి బొట్టు ఉంటుంది. హీట్ అయినప్పుడు ఆ హీట్ అంతా అబ్జర్వ్ చేసుకొని వ్యాక్యూమ్ కాబట్టి చివరిదాకా వచ్చి మళ్ళీ కండెన్స్ అవుతుంది. ఒక రాడ్ చాలు. ఈ మొత్తం ఎకోసిస్టమ్ మనకు ఉన్నటువంటి రేడియేటర్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మన దగ్గర ఇన్నోవేషన్ లేదు, ఇందాక నేను చెప్పాను నేను. కాబట్టి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఎనర్జీ మేనేజ్మెంట్ కావచ్చు, పొల్యూషన్ తగ్గిస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగిన కెపాసిటీస్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, వాళ్ళ దగ్గర జనాభా లేరు వాళ్ళ దగ్గర. మన దగ్గర జనాభా ఉంది. కాబట్టి కో ప్రొడక్షన్ చేయడము, కో డెవలప్మెంట్ చేయడం, ఈ 2 అంశాల్లో ఆయన వెళ్ళినటువంటి ఈ విజిట్ అంతా కూడా ఆ దృష్టిలో చూడాలి. ఫ్యూచరిస్టిక్గా చూస్తున్నాం మనం. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ, ఈ ఒప్పందాల వల్ల మన దేశంలో వాళ్ళు వచ్చే టెక్నాలజీ, వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ కో డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో, రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత మనకు రాబోయేటువంటి ఛాలెంజెస్ని దానికి ముందస్తుగానే మనం పునాదులు వేస్తున్నాం. దానికోసం ఈ ట్రిప్ను ఆ దృష్టిలో చూడాలి మనం. 2-3 నెలల కింద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనేది యూరోపియన్ యూనియన్తో మనమే కుదుర్చుకున్నాం. అది ప్రపంచమంతా దాన్ని ఆసక్తిగా చూసింది. ఏదో జరగబోతోంది. అన్ని యూరోపియన్ యూనియన్స్ కలిసి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని కంట్రీస్ ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 27 కంట్రీస్ అందులో ఉన్న తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళతో 1-to-1 కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి? అప్పుడు ట్రేడ్ ఈజ్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. ట్రేడ్ వచ్చేసరికి వాడేదో తయారు చేస్తున్నాడు, మనం ఏదో తయారు చేస్తున్నాము, అమ్మకాలు వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం, మనం అమ్ముతాము, దానికి కావాల్సిన రేట్లు ఇవన్నీ ఫిక్స్ చేసాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి అది వాళ్ళ సార్వభౌమత్వం. అది యూరోపియన్ యూనియన్ డిక్టేట్ చేయలేదు. అది ఒకప్పటి రఫాయిల్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, ఆ రఫాయిల్ని యూరోపియన్ యూనియన్ డిసైడ్ చేయలేదు. రఫాయిల్లో టెక్నాలజీ మనకి ఇవ్వాలా లేదా అనేది ఫ్రాన్స్ డిసైడ్ చేస్తుంది. అలాగే ఈ గ్రీన్ టెక్నాలజీ స్వీడన్ దగ్గర ఉంది. టెక్నాలజీస్ అని ఆ దేశాలు నిర్ణయిస్తాయి, యూరోపియన్ యూనియన్ నిర్ణయించదు. వాణిజ్యానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, రేట్లకు సంబంధించి అగ్రిమెంట్లు వీళ్ళు చేస్తారు. దాని వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మనం చేసుకోవాల్సింది వాళ్ళతోటి. ఇప్పుడు రఫాయిల్ మనం 114 రఫాయిల్ ఎయిర్క్రాఫ్ట్స్ కొందామని చెప్పి ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది? జనవరిలో మనకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మనకు ఢిల్లీకి వచ్చారు. ఆయన అప్పుడు సంతకం అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. ఈరోజు మేలో ఉన్నాం, ఇంతదాకా సంతకం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దగ్గర ఆగిపోయింది. అది వాళ్ళు టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు దీంట్లో రష్యన్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తారు, దీంట్లో బ్రహ్మోస్ పెడతారు, మీరు ఏంటంటో పెడతారు, దీంట్లో రష్యా నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ పెడతారు. రష్యాతో మీరు అనుసంధానం చేశారంటే మా టెక్నాలజీ రష్యాకి తెలిసిపోతుంది, కాబట్టి మేము ఇవ్వమంటున్నాడు. మీకేమైనా దీంట్లో లింకేజ్ చేయాలి, దానికి ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలంటే మాకు చెప్పండి, మేము చేసి పెడతాం, మీరు చేసుకోవడానికి వీల్లేదు అంటున్నారు. మనమేమంటున్నామంటే, సరే ఫుల్ టెక్నాలజీ మీరు ఇవ్వలేరు నాకు తెలుసు, కానీ బేసిక్ మినిమం మా అస్త్రాలు మేము పెట్టుకునే దానికి మాత్రం
ఈ ఒక పర్టికులర్ లేయర్ ఇంతవరకు మాకు ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. అది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకని ఆ చర్చలు జరుగుతున్నాయి. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనం ఒప్పందం అయిపోయింది. 114 ఎయిర్క్రాఫ్ట్స్ అడిషనల్గా, దాంట్లో ఫస్ట్ బ్యాచ్ అక్కడే తయారై వచ్చేలాగు, మిగతా అంతా భారతదేశంలో తయారయ్యేలాగు ఒప్పందాలు అయిపోయినాయి. అంటే మోస్ట్లీ కమర్షియల్ అయిపోయింది, టెక్నికల్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఆఖరి అంశంలో ఆగిపోయింది అది. అలాగే మనకు జర్మనీతో టిస్సన్ కుర్పే అని చెప్పి వాళ్ళ కంపెనీ ఉంది. దాన్ని మనం మన సబ్మరీన్స్ కోసం వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నాం మనం. అది జర్మనీతో మాట్లాడుకోవాలి, EU మాట్లాడదు. అది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని వాళ్ళు అన్నారు. అర్సలా వండర్లేన్ అనేది మనం అనలేదు. వాళ్ళకి కీలకం, ఎందుకంటే వాళ్ళు అప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు ప్రత్యామ్నాయం చూపించాలి. నువ్వు ఒకడవే కాదు, మాకు ఆల్టర్నేట్స్ ఉన్నాయని అమెరికాతో చూపించుకోవడం కాదు ఆ పదాలు వాడుకున్నారు. అలాగే చైనాకు వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు, మేము మీకు బానిసలం కాదు, నువ్వు లేని మా గతి లేదు అని అనుకోకు, మేము ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని మెసేజ్ ఇచ్చారు. చైనాతో ఒప్పందం చేసుకున్నారు, మనతో కూడా చేసుకున్నారు. సో వాళ్ళ పొజిషన్ కోసం వాళ్ళు పెట్టుకున్న పేరు అది. మనకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఏం కాదు అది. ఇన్ని మనకు ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. మనకు UAEతో ఉంది, ఆస్ట్రేలియాతో ఉంది, మనకు న్యూజిలాండ్తో ఉంది, చాలా దేశాలతో ఉంది. అదొక అగ్రిమెంట్ ఉంది. ఎస్, యూరోపియన్ యూనియన్ 27 దేశాలు ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద కూటమి కాబట్టి అఫ్ కోర్స్ వాల్యూమ్ వైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనకు అమెరికా మనకు పెట్టిన బాధలు ఏవైతే మనం అనుభవించామో దానికి ప్రత్యామ్నాయం కూడా యూరోప్ మనకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక ఆల్టర్నేట్ మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇద్దరికి ఇట్స్ అ విన్ సిచ్యుయేషన్ కాబట్టి వెళ్ళాం మనం. కానీ టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు వచ్చేసరికి వ్యక్తిగతంగా ప్రతి దేశంతో సపరేట్గానే మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక సహాయం అనేది తీసుకుంటున్నాం, మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి పెడుతున్నారంటే వాట్ వీఆర్ ఆఫరింగ్ దే, మనమేమి ఇస్తున్నాం వాళ్ళకి, మనతో ఎందుకని వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు, మన భారతదేశంతో చేసుకోవాలి అనేటువంటి టైం వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం, రఫేలే చూద్దాం. రఫైల్స్ ఇంత పెద్ద మోతాదున కొన్న దేశాలు ఏమైనా ఉన్నాయా? కొనగలిగిన దేశాలు ఏమున్నాయి? అమెరికా కొనదు, వాళ్ళకే ఉన్నాయి కాబట్టి కొనరు. రష్యాకి అమ్మలేరు వాళ్ళు, చైనాకి అమ్మలేరు, ఇంకెవరికి అమ్ముతారు వాళ్ళు? ఖతార్ కొంటుంది, 20 కొంటుంది, UAE కొంటుంది, UAE కొనలేదు బట్ చెప్తున్నాను, ఇంకేదో దేశాలు 20, 30, 10, 15 ఇంతే కదా, అంతకంటే ఎక్కువ కొనగలరు. మనం వాళ్ళ దగ్గర 140, 130 కొంటున్నాం మనం. సో ఇంత పెద్ద సంఖ్యలో కొనగలిగిన పెద్ద దేశం ఏంటంటే భారతదేశం. కాబట్టి వాళ్ళ మార్కెట్ కావాలి, మన మార్కెట్ కావాలి. 2, వాళ్ళకు లేబర్ ఫోర్స్ లేదు. లేబర్ ఫోర్స్ కావాలంటే మళ్ళీ మన దగ్గర రావాల్సిందే. అందుకనే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎందుకు వస్తుంది అక్కడ? వాళ్ళ దేశంలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పాపులేషన్ పడిపోయింది. కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ని అక్కడ ఉన్నటువంటి ఎస్పెషలీ వామపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలని దాన్ని ఎంకరేజ్ చేసినాయి. అప్పుడు బెడిసి కొట్టింది. ఇప్పుడు కల్చరలీ బాగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అందుకనే అక్కడ మళ్ళీ రైట్ వింగర్స్ గెలవడం మొదలు పెడుతున్నారు అక్కడ. ఎందుకంటే దీని కారణం వల్ల ఇంటిగ్రేట్ అవ్వలేదు, వాళ్ళకి స్కిల్ సెట్స్ లేవు. అంతమంది తెచ్చిపెట్టుకున్నారు, మళ్ళీ సోషల్ సెక్యూరిటీ మీద పడి వాళ్ళు తింటున్నారు వాళ్ళు. దీనివల్ల వీళ్ళకి ఏం లాభం లేదు, ప్రొడక్షన్ లేదు వాళ్ళ దగ్గర. ప్రొడక్షన్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి దాన్ని అవుట్సోర్స్ చేస్తే ఫస్ట్ ప్రొడక్షన్ వస్తుంది, మార్కెట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల దేశాలు చాలా వాడి దగ్గర అమ్ముకోవచ్చు వాళ్ళు. కీలకంగా ఏంటంటే ప్రాఫిట్ షేర్ చేసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళ దేశంలోనే ప్రొడ్యూస్ చేస్తే 100 అమ్మే దగ్గర మన దేశంలో ప్రొడ్యూస్ చేశారంటే 200 అమ్మొచ్చు, 300 అమ్మొచ్చు. సో 100 ఎయిర్క్రాఫ్ట్స్కి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఒకటైతే 300 ఎయిర్క్రాఫ్ట్స్ అమ్మితే అడిషనల్ ప్రాఫిట్ వస్తుంది కదా. అందుకని మనం చాలా కీలకం వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీని షిఫ్ట్ చేసుకోవడానికి. 2, వాళ్ళ దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇజ్రాయెల్ తీసుకుందాం. అఫ్కోర్స్ యూరోపియన్ యూనియన్ కథ అది వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. బట్ ఇజ్రాయెల్ తీసుకుందాం. ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధానికి వెళ్తుందో తెలియదు. సో వాళ్ళకు కావాల్సినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు భారతదేశం నుంచి కొనుక్కుంటారు. కాబట్టి భారతదేశం హైదరాబాద్లో వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. 100% ఎక్స్పోర్ట్ టు ఇజ్రాయెల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అవుతుంది, ఇజ్రాయెల్ పెడుతుంది. ఒక మోడల్ పెట్టుకున్నారు. అలాగే వాళ్ళు యూరోప్లో కూడా పెట్టుకోదలుచుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని అంశాలు వాళ్ళు యూరోపియన్ యూనియన్లో వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేయలేనటువంటి అంశాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ షెల్స్, సింపుల్ షెల్స్, మనకు బోఫర్స్ గన్స్ అంటాం కదా, గతంలో అనేవాళ్ళం కదా, హోవిట్జర్ గన్స్ అంటాం. 155mm కానీ 102 కానీ ఫీల్డ్ గన్స్ ఉన్నాయి. సింపుల్ షెల్స్ తీసుకుందాం. షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? పాకిస్తాన్ నుంచి కొంటున్నారు వాళ్ళు. బ్రిటన్ కొంటుంది, UK కొంటుంది. కానీ UK కొన్నట్టు తెలిస్తే కనుక ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. మ్యానుఫ్యాక్చరింగ్ పాకిస్తాన్లో అవుతుంది. ఇక్కడి నుంచి ఫ్లైట్లు వస్తాయి, స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని వెళ్ళి అది పోలాండ్లో పార్క్ చేస్తాయి. పోలాండ్లో రైల్ మార్గం గుండా ట్రైన్లో దాన్ని తీసుకెళ్ళి యుక్రెయిన్ సప్లై చేస్తున్నారు. అదే పాకిస్తానీ షెల్స్ని ఇజ్రాయెల్ కూడా సప్లై చేసింది UK. పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి చుక్కెదురు.
ఇజ్రాయెల్ని రికగ్నైజ్ కూడా చేయలేదు. యహూదీలు మేము ముస్లిమ్స్ ఈ గోల ఈ చెత్త అంతా పాకిస్తాన్ ఉంది, అయినా వీళ్ళ షెల్స్ని ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వాడుకుంది. కాబట్టి ఈ న్యూట్రాలిటీ అన్నది వాళ్ళకి కావాలి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నది కావాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో జరిగితే దాన్ని వాడుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకి కావాల్సినప్పుడు కూడా మన దగ్గర ప్రొడక్షన్ అవుతుంది. అది సార్ ఆఫ్ కోర్స్ మన దగ్గర కంట్రోల్స్ ఉంటాయి, మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఉంది, బ్రహ్మోస్ని మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తామా, చైనాకి ఇస్తామా? ఇవ్వం కదా. అది రష్యాతోటి మనకు ఒక అగ్రిమెంట్ ఉంది కాబట్టి రష్యా అప్రూవ్ చేస్తేనే మనం ఇస్తాం, లేకపోతే అమ్మం మనం. అలాగే వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినా కానీ కూడా మనకు మన దగ్గర వీటో పవర్ ఉంటుంది మన దగ్గర, ఎవరికి అమ్మొచ్చు ఎవరికి అమ్మకూడదు అని. ఫర్ ఇన్స్టెన్స్ మన దగ్గర ప్రొడ్యూస్ అయిందే పాకిస్తాన్కి ఇచ్చి మన మీద యుద్ధం చేయడానికి మనం ఒప్పుకోం కదా. కాబట్టి అది మన వీటో పవర్ ఎలాగో ఉంటుంది. బట్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కెపాసిటీ ఇవ్వచ్చు వాళ్ళకు ప్లస్ మన దగ్గర కో డెవలప్మెంట్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర కూడా ఉంది. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన కెపాసిటీ మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సఫ్రాన్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి సఫ్రాన్ ఇంజన్, మనకు జీఈ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తేజస్లో మనం పెట్టే జీఈ ఇంజన్ 404 IN 20 IN అని చెప్పేసి స్పెషల్ ఇంజన్ని మనం ఆర్డర్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సప్లై చేయని మానేసుకున్నారు, వాళ్ళు ఆపేసుకున్నారు. కానీ అగ్రిమెంట్ చేశారు, కరోనా వచ్చిందని చెప్పి డిలే చేశారు. తర్వాత మనల్ని ఏదో విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వాళ్ళు సప్లై స్లో డౌన్ చేశారు. ఇప్పటిదాకా 5 or 6 వచ్చినాయి మనకి. మన దగ్గరేమో రమారమి 180 ఆర్డర్స్ ఆల్రెడీ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ 100 పైచీలకు ఆల్రెడీ ఇచ్చేసాం మనం. 120, 130 ఆర్డర్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. ఇంకొక 40-50 రెడీగా ఉన్నాయి. ఇంజన్సే లేవు, ఏం చేస్తాం? HAL 30 తేజస్లు తయారు చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ ఇంజన్ పెట్టి టెస్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఇంజన్ లేదు వాళ్ళ దగ్గర. 30 ఎయిర్క్రాఫ్ట్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ సంవత్సరం మొత్తం తిప్పి కొడితే 15 నుంచి 20 వస్తాయట. అంటే ఒక 1 year వీళ్ళు ఏం ప్రొడక్షన్ చేయకుండా కూర్చున్నా కానీ అన్ని ఎయిర్ ఫ్రేమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి మనం ఏం చేసామంటే ఇలా కాదు, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు ఎవడో వస్తాడు మనకి ఏదో గొడవ చేస్తాడని చెప్పి ఇరుక్కున్నాం. నేనేం చేస్తామని ఏం చేయలేం, ప్రత్యామ్నాయం చూసుకున్నాం. ఫ్రాన్స్కి వెళ్ళాం. ఫ్రాన్స్కి మోదీ గారు లాస్ట్ టైం ఫ్రాన్స్ పర్యటనలో సఫ్రాన్తో మాట్లాడిన తర్వాత సఫ్రాన్ మన దేశంకి వచ్చింది. ఎప్పుడు కూడా అసలు ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ. ఇది మనం ఏదైనా కొత్త ఎయిర్క్రాఫ్ట్ని మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఇంజన్ డిసైడ్ అవుతుంది. ఇంజన్ డిసైడ్ అయిన తర్వాత ఇంజన్ కెపాసిటీ, ఇంజన్ సైజు, ఇంజన్ థ్రస్ట్, దాని వెక్టర్స్ ఇవన్నీ చూసి దాని ఆధారంగా ఫ్రేమ్ తయారవుతుంది. ఎందుకంటే ఏరోడైనమిక్స్ ఉంటుంది, అది చాలా ఉంటుంది దాంట్లో. డ్యూయల్ ఇంజన్ ఉండాలా, సింగిల్ ఇంజన్ ఉండాలా, ముందా వెనక ఎక్కడ అది ఓకే, అదొకటి. రెండవది, ఒక ఇంజన్ డిసైడ్ అయితే కానీ ఆ ఇంజన్ మోయగలిగిన బరువు, దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, దాని థ్రస్ట్ ఎలా ఉంటుంది, పైకి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఫ్లిప్ కొడితే కనుక ఈ వెయిట్కి దాని బాడీకి సరిపోతుందా లేదా, ఏరోడైనమిక్స్ అన్నీ కూడా ఇంజన్ ఆధారంగా బాడీని తయారు చేస్తారు. మనం 404G ఇంజన్ ఆధారంగా తేజస్ బాడీ తయారు చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం దాంతో ఇబ్బంది వచ్చింది. ఏం చేసాం, మన సఫ్రాన్ని పిలిచి ఏం చెప్పామంటే రివర్స్ చెప్పాం వాళ్ళకి, మా దగ్గర ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్లో ఫిట్ అయ్యే ఇంజన్ మాకు ఇవ్వని అడుగుతున్నాం. సో ఇంజన్ ఇప్పుడు ఫ్రేమ్ ఆధారంగా వాళ్ళు తయారు చేయాలి. ఇది ఎప్పుడు జరగలేదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం మనం చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు HAL ఇప్పుడు సఫ్రాన్ కలిసి కో డెవలప్ చేయబోతున్నారు. 2030లో ఆ ఇంజన్ వస్తుంది. ఇంతలోపల మన కావేరీ ఇంజన్ కూడా దాన్ని మోల్డ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. రష్యా ఆఫర్ ఇస్తోంది. సో అందుకని ఈ టెక్నాలజీ కోసం మనం ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది మనకి. అందుకని ఈ యూరోప్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు యూరోపియన్ యూనియన్తో చేసేది సింపుల్ ట్రేడ్ డీలు, సింపుల్ ఇష్యూస్ కావచ్చు. కానీ ఈ ఇండివిజువల్ దేశంతో మనం సపరేట్గా మనకు టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవాలి మనం. అందుకని ఈ ట్రిప్ ఇలాంటివి చాలా అవసరం మనకి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికో, లేకుంటే మన దగ్గర వనరులు ఉన్నాయి, లేకుంటే మన దగ్గర ప్లేసు ఉంది, ఇక్కడ యూస్ చేస్తే మనకు కూడా జాబ్ అది పెరుగుతుంది, వర్క్ ఫోర్స్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఒక వాయిస్ కూడా ఇచ్చాం, వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్. ఇది గ్లోబల్గా మనం దీన్ని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అనేది, దానికి సంబంధించి ఎలా అవుతుంది, ఫెసిలిటీస్ అనేవి కూడా దీన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి కోసం పెట్టినటువంటి శ్రద్ధలో మళ్ళీ దీని మీద మనం ఏమైనా ఫోకస్ పెడుతున్నామా, దీని ఎక్స్పాన్షన్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మళ్ళీ గ్లోబల్గా సప్లై చేయడానికి ఆ ట్రేడ్స్ అనేవో లేకుంటే ఆ టాక్స్ అనేవి కూడా ఉంటాయా ఇందులో? అంటే అది వాళ్ళకి సంబంధం లేదు కదా. వోకల్ ఫర్ లోకల్ అనేది మన నినాదం. అది నాకు కావాలి, నాకు ఏదో ఒక అవసరం ఉంది, నాకు ఒక పర్టిక్యులర్ రఫైల్ కావాలి, నాకు లోకల్గా నాకు దొరుకుతుందా? లేదు. ఏం చేయాలి నేను? ఆప్షన్ లేదు కదా నాకు. అది నా పరిస్థితి. ఎక్కడ ఆప్షన్ ఉందో అక్కడ కొనుక్కోమని చెప్తున్నాం మనం. యూరోప్ వాళ్ళు లో ఎండ్ ప్రొడక్షన్ చేయట్లేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి మన కాంపిటీషనే కాదు వాళ్ళు. మన కాంపిటీషన్ ఎవరు? చైనా. కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్లో చైనానే వర్తిస్తుంది, అది యూరోప్కి వర్తించదు. యూరోప్ అంతా హై ఎండ్. యూరోప్ వాళ్ళు ఏం అమ్ముతారు మనకి? వాళ్ళ హై ఎండ్ చాక్లెట్స్, స్విస్ చాక్లెట్స్,
తర్వాత మనకు లగ్జరీ బ్రాండెడ్ ఐటమ్స్, అది కొనుక్కునే వాళ్ళు కొంటారు, కొనని వాళ్ళు కొనరు. సామాన్యుడు అయితే కొనడు కదా. అది మన దేశంలో తయారైన లాక్మేకి ఏవో ఉన్నాయి, ఇవే కొనుక్కుంటాం మనం. అది అంత ఎక్స్పెన్సివ్ కొనేవాళ్ళు ఎలాగో ఉంటారు. వాళ్ళు ఇక్కడ కొనకపోయినా విదేశాలకు వెళ్ళి కొని తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి అది దట్స్ నాట్ అన్ ఇష్యూ. అలాగే వాళ్ళ వైన్స్ ఉన్నాయి, లగ్జరీ బ్రాండ్స్ వాళ్ళవి. తర్వాత స్కాచ్ విస్కీస్ ఉన్నాయి. అవి ఎంతమంది తాగుతారు ఇక్కడ? మన మ్యాక్సిమం కన్జంప్షన్ భారతీయ లిక్కరే ఎక్కువ ఉంటుంది. అది కొనేవాళ్ళు తాగేవాళ్ళు చాలా నీష్ మార్కెట్. అది చాలా తక్కువ మంది తాగుతారు అది. ప్లస్ మనకు ఖర్చు తక్కువ ఉన్నా కానీ కూడా మన దేశంలో డెడికేటెడ్ క్లబ్ మనకి ఓల్డ్ మంక్ ఉంది. ఓల్డ్ మంక్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ రమ్స్ ఇన్ ద వరల్డ్. 200, 300 రూపాయలు, 400 ఉంటుంది, నాకు తెలియదు ఇప్పుడు ఎంత రేట్ ఉందో. బట్ తక్కువ లోవెస్ట్ రేట్ అంటే మన ఓల్డ్ మంక్ డెడికేటెడ్ క్లబ్. పెద్ద పెద్ద బిజినెసెస్, మల్టీ మిలియనర్స్ కూడా కూర్చొని ఓల్డ్ మంక్ తాగుతారు. అండ్ ఇట్ ఇస్ నాట్ ద కాస్ట్ విచ్ డ్రైవ్స్ ఇట్, ఇట్స్ ద లైఫ్ స్టైల్, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టేస్ట్. కాబట్టి ఆ టేస్ట్ ఉన్న వాళ్ళు ఎలా కొంటారు? సో మనకు లోకల్గా తయారయ్యేటువంటి వాటిని మీరు వాడండి అని ఆయన సూచన ఇచ్చారు. బట్ ఎస్, ఐ అగ్రీ విత్ యూ. మన దగ్గర లోకల్ కెపాసిటీ ఉందా? దాని మీద ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలి. ఏ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి? ఆఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మనకు సూలా వైన్స్ అని ఉంది, మహారాష్ట్రలో ఉంది, నాసిక్ ఆ ప్రాంతంలో వాళ్ళు పెట్టారు. సక్సెస్ స్టోరీ. ఒక బ్రాండ్ ఉంది మనకి. మేబీ ఇంద్రి అనే దాన్ని కూడా మేకింగ్ గ్రౌండ్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్. అబ్సల్యూట్లీ. ఇంద్రి అన్నది కూడా చాలా ఇట్స్ వెరీ వన్ ఆఫ్ ద ప్రీమియర్ లిక్కర్ బ్రాండ్స్గా తయారైంది. అది ఆంధ్రప్రదేశ్లో ఏముంది మనకి? తెలంగాణలో ఏముంది మనకి? తమిళనాడులో ఏముంది? ఎందుకు మనం బ్రాండింగ్ చేసుకోలేకపోతున్నాం? మనం ఎందుకు మనం ఆ దిశగా పనిచేయలేకపోతున్నాం? మనం అంతంత పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అక్కర్లా. మనకు మహాబలేశ్వర్ ప్రాంతంలో, వెస్టర్న్ ఘాట్స్లో మీరు మహాబలేశ్వర్, పచ్చిగణి అక్కడికంతా వెళ్ళారంటే మీకు అదే ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక మాల్కి వెళ్ళండి, మన దగ్గర ఉన్న మాల్స్కి దేనికైనా వెళ్ళండి, మీకు ఫిజ్జీ డ్రింక్స్ ఉంటాయి. దాంట్లో పైనాపిల్, స్ట్రాబెర్రీ, ఫిజ్జీ ఉంటుంది, వాడు కొట్టిస్తాడు. దాంట్లో సిరప్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? సోడా వేస్తాడు కానీ సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ ఎక్కడి నుంచి వస్తుంది? అది గో టు ఎనీ మాల్ ఆర్ ఎనీ డిపార్ట్మెంటల్ స్టోర్, రిలయన్స్, స్పెన్సర్స్, దేనికైనా వెళ్ళండి, ఆ సిరప్ ఎక్కడి నుంచి వస్తుంది? మాలాస్ అన్న ఒక కంపెనీ నుంచి వస్తుంది. ఆ మాలాస్ కంపెనీ ఎక్కడుంది? ఈ పచ్చిగణిలో ఉంది. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమూల్ లాంటి అమూల్ లాంటి మోడల్లో వాళ్ళు తయారు చేశారు. అమూల్ ఆఫ్ కోర్స్ ఇది గవర్నమెంట్ డ్రివెన్, అది వీళ్ళది ప్రైవేట్. అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వాళ్ళు పంట కొంటారు, ఫ్రూట్స్ కొంటారు, గోవా, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బనానా అన్నీ కొంటారు. వాళ్ళు కొన్నదానికి మూల్యం చెల్లిస్తారు. కిలోకింతనో టన్నుకింతనో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ కదా, కొండల్లో ఎంత ఉంటుంది మీకు? 100 ఎకరాలు ఉండవు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. కొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ఒక్కొక్క మనకు పండుకి ఒక 10 వెరైటీల ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో సిరప్ ఉంటుంది, జ్యూస్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, ఎసెన్స్ ఉంటుంది, జెల్లీ ఉంటుంది, ఇలా ఐస్ క్రీము, ఇలా ఓ 10 వెరైటీస్. అంటే మ్యాంగోలో 10 ఉంటాయి, స్ట్రాబెర్రీలో 10 ఉంటాయి, పైనాపిల్లో 10 ఉంటాయి. ఇలా చేస్తారు. మార్కెట్లో అమ్మిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్లో కొంత పర్సెంటేజ్ మళ్ళీ రైతులకు ఇస్తారు వాళ్ళు. సో ఈ ఎకో సిస్టమ్ అక్కడ ప్రైవేట్గా అంత బాగా సక్సెస్ అయింది. మాలాస్ మనకి ఇక్కడ చూస్తున్నాం, కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి అటువంటివి. పాలాస్ అని ఒకటి ఉంది. ఇటువంటి 4 పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అక్కడ. ఏం మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేసుకోలేకపోయాం మనం? ప్రోడక్ట్స్ తక్కువ మనకు. 2-3 ఉదాహరణలు. మన దగ్గర సంపంగి పండుతుంది ఇక్కడ. సంపంగి పువ్వును మనం ఏమైనా ప్రాసెస్ చేస్తున్నామా? అమ్ముతున్నాం అంతే దాన్ని మార్కెట్లో, కానీ దాన్ని ఏమైనా ప్రాసెస్ చేస్తున్నాం? దాంట్లో ఎసెన్స్ తీయడం కానీ, దాంట్లో కెమికల్స్ తీయడం కానీ, దాన్ని ఏమైనా ప్రాసెస్ చేస్తున్నాం? ఏం చేయట్లేదు. పనస పండుతుంది ఇక్కడ. పనస పండుతోటి మనం ఏమైనా ప్రోడక్ట్ తయారు చేసామా ఇక్కడ? రామోజీరావు గారు ఏదో పాపమైన కొంత సోమా డ్రింక్స్ అనేవో కొంత పెట్టారు అప్పట్లో. బట్ తర్వాత ఎక్కడ మనకు అటువంటి స్టోరీయే లేదు మన దగ్గర. గుంటూరు టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, తర్వాత మనకు డన్ హిల్, వాటిల్లో వాడేటువంటి టొబాకో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకేమైనా బ్రాండ్ ఉందా? అరకు కాఫీని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దానికి ఒక బ్రాండ్ అనేది కల్పిస్తున్నాం. ఈ ప్రపంచం ఎంతమంది తెలుసు? కానీ జఫా ఆరెంజెస్ అంటే కనుక ప్రపంచం అంతా ఫేమస్. జఫా ఎక్కడుంది? ఇది చిన్న గ్రామం, మన భువనగిరి అంత గ్రామం, చిన్న ఊరు. భువనగిరి కూడా చాలా పెద్ద ఊరు, అంతకంటే చిన్నది. ఇజ్రాయెల్లో ఉంది అది. వరల్డ్ వైడ్ దానికి బ్రాండింగ్ ఉంది. క్యూబన్ సిగార్స్, క్యూబా ఎంత దేశం, మనం ఎక్కడున్నాం? దీనికి బాధ్యులు ఎవరు? అన్నీ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళి
ప్రభుత్వము అంటే పథకాలు వీళ్ళకి ఇవ్వడమే ప్రభుత్వం అనుకున్నటువంటి పరిస్థితుల్లో అది చేయకపోతే ఓట్లు రావు అన్నటువంటి మన పరిస్థితి నుంచి మనం బయటపడినప్పుడు ఇవి చేయొచ్చు. కాబట్టి దానికి బాధ్యత ఎవరు వహించాలి? మనం పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ సిస్టమ్ చేయాలి. పార్టీలకు అతీతంగా అందరు దీంట్లో ఇరుక్కుపోయారు. అందుకనే చెప్తున్నా కదా, మొహంజదారో హరప్పాలో మనం ఏం చేసామో ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. మిరపకాయ తీసుకో అమ్మా, మిరపకాయ మనం ఎంత ప్రాసెస్ చేయగలం చెప్పు, నీకు ఎంత తెలుసు ప్రాసెస్ చేయగలం? ఎగ్జాక్ట్లీ. ఎండబెడతాం, దాన్ని పొడి చేస్తాం, పొడి అమ్ముతాం. కాకుండా ఏమైనా చేస్తున్నామా? 5,000 సంవత్సరాల ముందర అదే చేసాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. దాంట్లో ఏమైనా ప్రాసెస్ చేస్తున్నామా? లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో స్ప్రే కొట్టాడు కదా, పెప్పర్ స్ప్రే. దాంట్లో ఉన్న కెమికల్ ఏంటి? ఓలియోలెసిన్. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వస్తుంది? మిరపకాయ నుంచి వస్తుంది. మనం ఏమైనా చేస్తున్నావా? మీకు తెలిసిన కంపెనీ ఏదైనా ఉందా మన రాష్ట్రాల్లో? చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మన తెలుగు రాష్ట్రాలు బెస్ట్, దేశంలోనే మోస్ట్ ప్రామినెంట్. ఇవి ఏమైనా చేస్తున్నాం మనం? దాని ఓలియోలెసిన్ని మన పెయింట్స్కి వాడచ్చు. యాంటీ టర్మైట్, క్యాన్సర్ చెదలు పట్టకుండా మన క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడతారు దాన్ని. పెస్టిసైడ్స్, చెట్ల మీద న్యాచురల్గా పురుగు క్రిమికీటకాలను చంపడానికి వాడతారు. ఏమైనా చేస్తున్నాం మనం? సో ప్రాసెసింగ్ ఏం చేస్తున్నాం మనం? థాయిలాండ్కి వెళ్ళారంటే డూరియాన్ అని చెప్పి ఒక ఫ్రూట్ ఉంది, అది కూడా మన పనసలాగానే ఉంటుంది, కంపు కొడుతుంది. అది మామూలు పండు వస్తే కనుక ఆ కంపు భరించలేము మనం, చాలా మురుగు వాసన వస్తుంటుంది అది. కానీ దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని డిహైడ్రేట్ చేసి వాళ్ళు బాగా పర్ఫెక్ట్గా సీల్ చేసి అమ్ముతున్నారు. థాయిలాండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అన్నీ కప్పలు దొరుకుతాయి మనకి. మనది ఏమైనా ఒక్క ప్రోడక్ట్ అమ్ముతున్నామా మనం? ఇన్ని పంటలు మన దగ్గర పండుతున్నాయి. బంగినపల్లి ఎంత అద్భుతమైనటువంటి బ్రాండ్ మనకి. బంగినపల్లికి సంబంధించి మన దగ్గర కనీసం ఒక జ్యూస్ ఉందా? మాజాను ఇంకెవడదో వాడికి ఎవడో అమ్ముకుంటున్నాం, వాడి బ్రాండ్లో అమ్ముకుంటాడు, కానీ మనకేమైనా బ్రాండ్ ఉందా? దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టి మనకు బ్రాండ్లోకి వెళ్ళడానికి ఎందుకు సిద్ధంగా లేము? ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా వాళ్ళంతా పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మేసుకున్నామో, పైసలు వచ్చినాయా, అయిపోయింది, ఖతం. దూరదృష్టి లేదు మనకి. మనం ఎప్పుడు కూడా దీని మీద ఫోకస్ పెట్టలేదు. అది మన ప్రాబ్లం. దాని మీద ఫోకస్ పెడదాం. మన దేశంలో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పాను, మాలాసు, పాలాసు లాంటివి చాలా చెప్పాను నేను. మనం ఎందుకు రెప్లికేట్ చేయలేకపోతున్నాం? ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం, 25-30 సంవత్సరాల క్రితం మనకు పబ్లిక్ ఇష్యూస్ చాలా వచ్చాయి. అప్పుడు ఒక క్రేజ్ ఉండేది, అన్ని విపరీతమైన పబ్లిక్ ఇష్యూస్ వచ్చేవి. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత 3rd హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. పబ్లిక్ ఇష్యూస్ కుప్పలు వచ్చేవి. వెర్రివేళ మనం అందరూ లాటరీ ఉన్నట్టు మన వాళ్ళందరూ అప్లై చేసేవాళ్ళు. ఆ కంపెనీలే ఉన్నాయి ఇక్కడ మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మూతపడిపోయినాయి. సో మనకు ఆరంభ శూరత్వమే. మనం ఏది కూడా దూరంగా తీసుకెళ్ళే నైజం లేదు మనకి. తమిళనాడులో టీవీఎస్ గ్రూప్ ఉంది, చెట్టియార్ గ్రూప్ ఉంది, ముదలియార్ గ్రూప్ ఉంది. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అక్కడ? కనీసం తమిళనాడులో ఉన్నాయి. మన దగ్గర ఏమైనా ఉందా? పేరు అంటే ఒక బ్రాండెడ్ తెలుగు వాళ్ళది అని చెప్పుకోగలిగిన మన దగ్గర ఏమున్నాయి? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 100% లేదని అనట్లేదు, బట్ ఎక్కడున్నాం మనం? మ్యానుఫ్యాక్చర్లో కానీ దీంట్లో ఎక్కడున్నాం మనం? ఫార్మసీలో ఉన్నాయి మనం. సరే, అది ఫార్ములేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం చేస్తున్నాం. అది ఇది అగైన్ మన లోకల్ది ఏముంది? అది నేను చెప్పేది మన లోకల్, మనకంటూ ఉన్నది ఏముంది? అది మన టొబాకో కానీ, మన చిల్లీ కానీ, మన బియ్యం కానీ, మిర్చి కానీ. వరంగల్ మిర్చి రంగు అద్భుతం, కానీ కారం తక్కువ ఉంటుంది. కాబట్టి అది మనకు దేంట్లోనే అప్లికేషన్ చాలా బాగుంటుంది. దానికి ఏమైనా బ్రాండింగ్ చేసామో? మనం చేయలేదే. నెల్లూరు రైస్, వరంగల్ రైస్ అద్భుతం. వీటికి అన్నిటిని ఇంత బ్రాండింగ్ ఉన్నట్టుగా ఏం చేస్తున్నాం మనం? చిట్టి ముత్యాలు మన దగ్గర లేని, ఏం తక్కువ మన దగ్గర, కానీ దాన్ని ఏమైనా చేసాము? మనం ఏం చేయలేదే. సో అది మన ప్రాబ్లం. మన ప్రాబ్లం అంటే ఏంటంటే మనం ఆ టైం వార్పులో ఇరుక్కుపోయాం, హాయిగా సుస్తుగా ఉన్నాం మనం. మనకు ప్రభుత్వం ఏదో ఉచిత పథకాలు ఇస్తుంది కాబట్టి హాయిగా ఉన్నాం. నేను అమలాపురంలో గతంలో రీసెంట్గా కొన్ని నెలల క్రితం పర్యటన చేసినప్పుడు రైతులతో కలిశాను అక్కడ. నేనే మోదీ గారిని అనుకుని వాళ్ళ బాధలు నా మీద వెళ్ళవచ్చి ఏడ్చేస్తున్నారు వాళ్ళు. అసలు మేము రైతులుగా ఎందుకు ఉన్నామో, ఎప్పుడో సూసైడ్ చేసుకుంటూ పోయిండేది, మా పూర్వీకులందరూ కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి మేము చేస్తున్నాం, లేకపోతే మా పరిస్థితి ఎలా ఉంది అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఆఫ్కోర్స్ వాళ్ళ కంట్రోల్ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు. మళ్ళీ వాళ్ళు కొంతమంది టీడీపీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొందరు వైసీపీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. 2 వర్గాలు చీలిపోయి ఉన్నారు. ఇద్దరు సఫర్ అవుతున్నారు. అది ముంపు ప్రాంతం. అది ముంపు ప్రాంతానికి సంబంధించిన ఏం పనులు జరగట్లేదు. పైపెచ్చి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఈ మన్రేగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ. సరిగ్గా వరి నాట్లు వచ్చేటప్పటికో, లేదా వీళ్ళు అక్కడ దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడో, కోతకు వచ్చేటప్పుడో వాడు ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తాడు. ఏదో అక్కడ పోయి తవ్వాలి అంటాడు. మొత్తం లేబర్ అక్కడ వెళ్ళిపోతారు, అది తవ్వి అక్కడ పోస్తారు.
మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి దాన్ని పూడ్చి అంటాడు. వాళ్ళకి పైసలు వెళ్తాయి. లేబర్ ఉండరు వీళ్ళు. లేబర్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. మీరు ఆ ప్రాంతం వెళ్ళి చూసారంటే ఇప్పుడు అన్ని రొయ్యల కోసం వాళ్ళు అన్నీ కూడాను ఇచ్చేసుకున్నారు. భూములన్నీ తవ్వేశారు, మట్టి తీసేశారు. ఇప్పుడు ఆ మట్టి పనికిరాదు, దాంట్లో కెమికల్స్ వేసేసారు. చుట్టుపక్కల భూములు కూడా బీడుపడినాయి. ఆ రొయ్యల ఫార్మ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. అవన్నీ కూడా మూతపడినాయి. 95% మూతపడినాయి. ఏదో కొన్ని 5% సక్సెస్ ఉన్నాయి. మీరు అన్నీ కూడా మూతపడినాయి. ఏమైంది? మొత్తం అంత సారవంతమైన భూమి నాశనం అయిపోయింది మనకి. సో వీ హ్యావ్ అ స్ట్రక్చరల్ ప్రాబ్లం. మన పొలిటికల్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. సింగపూర్ని, అమరావతిని సింగపూర్ చేయడానికి సింగపూర్ అక్కర్లేదు మనకి. సింగపూర్ వాడు మొత్తం దేశం తిప్పి కొడితే కుక్కట్పల్లి అంత కూడా లేదు వాడికి. కాబట్టి మనం సింగపూర్ని ఇక్కడ రెప్లికేట్ చేయలేక్కర్లా. గ్లాస్ విండోస్ పెట్టినంత మాత్రం సింగపూర్ అయిపోదు. మన దీని మీద ఫోకస్ చేయాలి. ఈరోజు ఐటీ అంటున్నాం. మన ఐటీ కంపెనీస్లో, హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్లో మేజర్ సీనియర్ మేనేజ్మెంట్ అంతా బెంగాల్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీ హ్యావ్ అ స్ట్రక్చరల్ ప్రాబ్లం. మనం చేసేదంతా కూడాను ఓ స్కీములు పెట్టి మన ఏదో అట్రాక్టివ్గా అంతే ఆ సీను ఆ సిటీ ఈ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం మనం. ప్రతి పార్టీ, అన్ని పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్. ఈ ఒక పార్టీని చెప్పట్లేదు, అన్ని పార్టీలు దీంట్లో ఇవే చేస్తున్నాయి. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాయి. నిజంగా లాంగ్ టర్మ్లో ఏమైనా చేస్తున్నామంటే చేయట్లేదు. ఇది మనకు ప్రాబ్లం. ఎందుకు రీసెర్చ్ జరగట్లేదు? ఎందుకు కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావట్లేదు? ఎందుకు మన దగ్గర ఉన్నవే మనం రెప్లికేట్ చేయలేకపోతున్నాం? ఈరోజు ఆయుర్వేద అంటే కనుక కేరళ ఫేమస్ అయిపోయింది. కేరళలో పుట్టింది ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళకి పుట్టినట్టు కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని ఒక ఇండస్ట్రీగా చేసుకున్నారు. కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది అది. మనం ఎందుకు చేయలేము అటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ? ఇది మనం ప్రశ్నించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినవి చేయట్లేదు కాబట్టి ఈరోజు మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ప్రభుత్వాలు పడేసేట 4 ఎంగులు మెతుకుల కోసమే మనం అందరూ వెయిట్ చేస్తున్నాం. అది కాకుండా మనం ఆత్మనిర్భరత పెంచుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకం. అది అక్కడ మన ఫెయిల్యూర్ ఉంది. మోదీ గారు ఈరోజు చెప్పారంటే ఇది ఇమ్మీడియట్ ఆపద్ధర్మం. ఇమ్మీడియట్గా మనం ఏదో ఫాలో చేయాల్సిన విషయాలు, అంతేగాని దీర్ఘకాలంగా మనం ఆలోచన చేసుకోవాలి. మొత్తం ప్రపంచమంతా బిల్ గేట్స్ పిల్లల దగ్గర నుంచి, అందరూ ఎలాన్ మస్క్ పిల్లల దగ్గర నుంచి విశాఖపట్నంలోనో మన రాష్ట్రంలోనో వచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇది డెస్టినేషన్ అవ్వాలి. ఆ దిశగా మనం చేయాలి కదా. కొండపల్లి ఫోర్ట్ ఉంది మనకి. మనకి లేనిదేంటి? మనకి కుప్పలు ఉన్నాయి మన దగ్గర. మనకు అదేంటి, మనకు ఇది మన రాజమండ్రి నుంచి ముందుకు వెళ్తే కనుక అక్కడ మొత్తం అంతా కూడా పెంచలకోన ఆఫ్ కోర్స్ ఇక్కడ నెల్లూరు దగ్గర ఉంది. సో ఆ ప్రాంతం అంతా, పాడేరు ప్రాంతము, ఆ ప్రాంతం అంతా బ్యూటిఫుల్ ఏరియాస్. డెవలప్ చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? లాంగ్ వే టు గో, చాలా ఉంది. లాంగ్ వే టు గో కాదు, ఫస్ట్ ఆలోచన ఉండాలి. సో ట్రూ. ఫస్ట్ సంతకం చీఫ్ మినిస్టర్ కాగానే ఏ ఉచిత పథకం సంతకం పెడుతున్నాడు అన్నది మనం ఫోకస్ పెడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి ఇస్తారు ఉచితాలు? ఎక్కడి నుంచి ఇస్తారు మీరు ఆస్తి పెంచకపోతే? అందుకని ఈ సోషలిస్ట్ మోడల్ అన్నదే పేదరికాన్ని పెంచే మోడల్. అది ధనికులను, ధనాన్ని పెంచే మోడల్స్ కావు. అది భారతీయ మోడల్స్ కానే కావు. అవి సోషలిజం కానీ క్యాపిటలిజం కానీ. క్యాపిటలిజం ఎక్స్ప్లాయిటేటివ్, సోషలిజం పేదరికాన్ని పంచేది. రెండూ భారతీయత కాదు. రెండింటికి అతీతంగా భారతీయ మోడల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.